జీతం ఏంటి కనుక పాపంలోనే ఉండి పాపాన్నే జరిగిస్తూ చనిపోయాడు అనుకోండి, మరణం. ఎలాంటి మరణం అంటే అది రెండవ మరణం. అది అగ్నిగంధకములతో మండేటటువంటి గుండంలో ఉండేటటువంటిది నరకం. అలాంటి నరకాన్ని నుంచి తప్పించడానికి, అలాంటి నరకానికి పోకుండా మానవుని రక్షించడానికి, అనగా పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు అనే వాక్యం నమ్మదగినది అని సత్యవేద గ్రంథమైన బైబిల్ సెలవిస్తూ ఉంది. నిజమే. ఎట్లాగా మానవుల్ని తప్పించగలడు, ఎలా తప్పించగలడు? మనం ఆలోచన చేస్తే సామాన్యంగా ఒక గురుడివాడు ఇంకో గురుడివానికి త్రోవ చూపులే. కనుక ఒక గురుడివాడు, రే నేను నీకు త్రోవ చూపిస్తారా అండి అని అన్నాడు అనుకోండి, అది చూసిన వాళ్ళు నవ్వుకుంటారు. నిజమే. కనుక మానవులంతా పాపులే అని ద గ్రేట్ ఎంపరర్, గొప్ప చక్రవర్తి చెప్తూ వచ్చాడు. కనుక ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఈ లోకంలో ప్రతిదానికి భేదం ఉంది. లింగ భేదం ఉంది, కుల భేదం ఉంది, మత భేదం ఉంది, ప్రాంతీయ భేదం ఉంది, రాష్ట్ర దేశ భేదాలు ఉన్నాయి. బట్ దేనికి భేదం లేదంటే పాపానికి భేదం లేదు. అమెరికాలో ఉన్నవాడైనా అదే పాపం చేస్తాడు, భారత్లో ఉన్నవాడైనా అదే పాపం చేస్తాడు. ఎక్కడున్నా సరే ప్రతి మానవునికి పాపం ఉంది. కనుక ఈ పాపాన్ని నుంచి నేను పాపం కాదు అని చెప్పడానికి లేదు. అందుకే రాజు, ఒక చక్రవర్తి ఏమన్నాడంటే, నేను పాపంలో పుట్టిన వాడను, పాపంలోనే నా తల్లి నన్ను గర్భం ఉన్నది. ఏకీభవించక తప్పదు. ఈ లోకంలో ప్రతి దానికి ట్రైనింగ్ ఉంది, పాపానికి ట్రైనింగ్ అక్కర్లేదు. కనుక పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తి అబద్ధాలు ఆడతాడు, ప్రతి ఒక్క వ్యక్తి కామంతో ఇతరులని మోహం చూపుతాడు, ప్రతి ఒక్క వ్యక్తి దొంగతనం చేస్తాడు, ప్రతి ఒక్క వ్యక్తి పరిణామం ఏదైనా సరే, పరిమాణం ఏదైనా సరే, పాపం మాత్రం ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో ఉంది. ఈ పాపంలో అలాగే చనిపోతే నరకానికి వెళ్తాం. కనుక నరకం నుంచి తప్పించడానికి యేసు ప్రభువు, ఎందుకు అని అంటే యేసు ప్రభువారు ఆయనలో పాపం లేదు, ఆయన పాపం చేయలేదు, ఆయన పాపంలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, ఆయన నిష్కలంకుడు. ఆయన ఈ భూమి మీద ఉన్నప్పుడు సవాలు విసిరాడు, నా ఎందుకు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును, లేదా ఎవడు రుజువు చేయనట్టు ఎవరు రుజువు చేయలేకపోయారు. అందుకే పాపం లేనటువంటి ఆయన పాపి అయిన మానవుణ్ణి రక్షించడానికి లోకానికి వచ్చాడు అన్నమాట నిజంగా నమ్మదగినది. దాన్ని విభేదించలేనటువంటి వాక్యం అది అన్న సంగతి మనం గ్రహించాలి కదా. గురుడివాడు గురుడివానికి త్రోవ చూపులేనన్నట్టుగా మానవుడు, ప్రతి ఒక్క మానవుడు పాపే. కనుక ఒక మానవుడు ఇంకో మానవుడిని తప్పించలేడు, ఒక మానవుడు